రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ ను ఎస్టీఏ కర్లపాలెం మండల ఆర్థిక కార్యదర్శి శ్రీ బూర్ల సుబ్బారావు ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంవి రాజపాలెం నందు విద్యార్థులకు ఉచితంగా ఎస్టీఏ కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడమైంది. కర్లపాలెం మండల విద్యాశాఖాధికారిని శ్రీమతి డాక్టర్ ఎన్ విజయశ్రీ మెటీరియల్ ను ఆవిష్కరించి విద్యార్థులు బాగా చదివి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, కర్లపాలెం మండల అధ్యక్ష కార్యదర్శులు వై గూడరంకయ్య, ఓ శ్రీనివాసరావు, ఆర్ అప్పారావు, గిరిజకుమారి, సుభాష్ని, రాఘవేంద్ర, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, హారిక తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూనియన్ నాయకులు, మా సోదరులు, మా ఊరే జిల్లా ప్రధాన కార్యదర్శి బొంత వెంకటేశ్వర గారు, అప్పారావు మేచారు, శ్రీనివాసరావు గారు, మరి గుడారంకయ్య మేచారు, అలాగే వీరంతా వచ్చి యూనియన్ తరఫున మరి గౌరవనీయ ఎంఈఓ గారు కూడా వచ్చున్నారు. ఇదే సమయంలో పిల్లలు బాగా చదివి మన మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే సంకల్పంతో వారు మనకి విద్యార్థులందరికీ మెటీరియల్ అందించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మెటీరియల్ని ఉపయోగించుకుని మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందరూ పాస్ అవడమే కాకుండా అందరు పిల్లలు 500 మార్కుల పైనే తెచ్చుకుని మండలంలో ప్రథమ స్థానంగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి ఎస్టీ యూనియన్ వారికి, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా గ్రామస్తుల తరఫున వారందరికీ ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. విద్యాదానం లాంటిది అన్ని దానాల కంటే గొప్పది. ఆ విద్యార్థులు చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ కుటుంబమే మారిపోతుంది. ఆ కుటుంబం మారితే ఆ గ్రామం మారుతుంది. ఆ గ్రామం మారితే రాష్ట్రమే అభివృద్ధి పదవులు వెళుతుంది విద్య ద్వారా. కనుక విద్యా వ్యాప్తిలో ఈ విధంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ యూనియన్ సోదరులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆశీస్సులు తీసుకుని మా పిల్లలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ ఎంఈఓ గారికి, మా ఉపాధ్యాయులకి, అలాగే యూనియన్ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. సెలవు. జై హింద్.